డయేరియా కేసుల కారణాలపై అధికారులు దృష్టి సారించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో కొనసాగుతున్న మెడికల్ క్యాంపులకు సంబంధించిన అప్డేట్ ఇది. 4 రోజులుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రజలు. మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. డయేరియా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి అంటున్నారు డిఎంహెచ్ఓ. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 60% మంది రికవరీ అయ్యారు అని చెప్తున్నారు డిఎంహెచ్ఓ. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ నగరంలో డయేరియా ప్రబలి వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి తరలి వస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎంహెచ్ఓ సుహాసిని ఉన్నారు. మేడం, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? కేసులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ఏం చెప్తారు? అంటే మొన్న 3 days బ్యాక్ ఇప్పటికీ కేసెస్ చాలా వరకు తగ్గాయండి. అంటే వచ్చే వాళ్ళు కూడా అంత డీహైడ్రేషన్తో రావట్లేదు. మొన్నటి వరకు అయితే 20 episodes అట్లా వచ్చారు, కానీ ఇప్పుడు 5, 6 అంటే దట్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఓపీ కేసులు అయితే చాలా వస్తాయండి, ఒక దాంతోనే కాదు. అడ్మిషన్ అయిన వాళ్ళ కేసెస్ వరకే మనం పరిగణలో తీసుకోవాలి. ఓపీలో ఫీవర్తో రావచ్చు, జబ్బుతో రావచ్చు, జలుబు, ఏదో ఇంకా బాడీ పెయిన్స్, ఇంకా చాలా కేసులు ఉంటాయి. మనం ఇప్పటి వరకు టోటల్గా జిల్లా మొత్తం అయితే 131 కేసెస్ ఇప్పటి వరకు జిల్లాలో. వాటిల్లో ఆల్రెడీ 60% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఆల్రెడీ డిశ్చార్జ్డ్. అంటే దే ఆర్ ఇన్ ద రికవర్డ్ స్టేజ్. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళే పరిగణలో మనం తీసుకుంటే ఈ 2 రోజుల నుంచి మాత్రం తగ్గింది. అంటే చాలామంది ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ప్రజలు కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? భయపడాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. ఎందుకంటే నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞాపిస్తున్నాను. ఇక్కడ మేమందరం కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో మేము 24 గంటలు ఇక్కడ పనిచేస్తున్నాము. అట్లనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మా ఆనరబుల్ కలెక్టర్ గారు, అట్లనే స్టేట్లో మాకు కమిషనర్ గారు, అట్లనే నిన్న మా మినిస్టర్ గారు కూడా వచ్చి, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చి అందరినీ పరామర్శించి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లా ఆ విధంగా పై వాళ్ళ ఆదేశాలతో అలానే మనకి ఇక్కడ ఉన్న మందులు కానీ ఏవన్నా కానీ రిపీటెడ్గా కూడా కావాల్సిన మందుల కన్నా కూడా వేరే కూడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంపారిటివ్గా అప్పటికన్నా కూడా చాలా వరకు తగ్గింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మేమందరికీ చెప్పేది ఏంటంటే వేడి చేసి చల్లార్చిన నీళ్లు ఖచ్చితంగా తాగాలి. తర్వాత ఆహారం మాత్రం ఏ రోజుకు ఆ రోజు వండిన ఆహారం తీసుకోవాలి. ప్రతిదానికి మూతలు అనేది పెట్టుకోవాలి. బయట ఉన్న తినే ఆహారం మాత్రం ఎక్కువ తీసుకోకుండా, స్పైసీ ఫుడ్స్ కూడా తీసుకోకుండా ఉండడం మంచిదండి. ఓకే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఇటు అందరూ కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మెడికల్ క్యాంపుల వద్ద అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటడంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.